హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేస్తున్న వీడియో చాలామంది డౌట్ అడుగుతున్నారు. అన్న నాకు వర్కౌట్ చేస్తున్నాను కానీ నా వర్కౌట్లోని నాకు బాడీలో అప్పర్ చెస్ట్ చాలా వీక్గా ఉంది, దానికి ఏవైనా కొంచెం వర్కౌట్ చెప్పండి అన్నారు. బట్ మీరు వర్కౌట్ చేస్తున్నారు, కాకపోతే కొంచెం మిస్టేక్ వల్ల మీ అప్పర్ చెస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో ఈరోజు మనం అప్పర్ చెస్ట్ గురించి అయితే వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్పర్ చెస్ట్ కొంచెం వీక్గా ఉంటుందో, ఎందుకంటే మనం బాడీ బిల్డింగ్ అయినా లేకపోతే ఏదైనా మనకి లుకింగ్గా ఉండాలంటే అప్పర్ చెస్ట్ ఉంటేనే ఒక మంచి లుక్ అనేది వస్తుంది. లేకపోతే మసిల్ అనేది వీక్గా ఉన్నట్టయితే మన బాడీ బిల్డింగ్ అండ్ మనకి ఫిట్నెస్ విషయంలో కూడా మనకి ఏదైనా షర్ట్ టీ షర్ట్ ఏది వేసుకున్నా సరే అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. సో అప్పర్ చెస్ట్ ఉంటే మంచిగా ఉంటుంది, లుకింగ్ బాగుంటుంది అనమాట. సో మనం అప్పర్ చెస్ట్ కోసం అయితే ఈరోజు మనం వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది వీడియో మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పర్ చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలంటే, మనం డైలీ చెస్ట్ వర్కౌట్ అనేది మనం చేస్తూ ఉంటాం, కానీ ఆ చెస్ట్ వర్కౌట్లోని అప్పర్ చెస్ట్ మీద మనం కొంచెం దృష్టి పెట్టాలన్నమాట. ఎందుకంటే చెస్ట్ వర్కౌట్ చేస్తూ వెళ్ళిపోతాం, కానీ మన అప్పర్ చెస్ట్ ఎవరికైతే వీక్గా ఉందో, మిగతా అంటే చెస్ట్తో లోవర్ చెస్ట్తో కంపేర్ చేసుకుంటే అప్పర్ చెస్ట్ మసిల్ అనేది ఎవరికి వీక్ ఉందో వాళ్ళైతే ఇప్పుడు నేను కొన్ని వర్కౌట్ చెప్తాను, అది ఫాలో చేస్తున్నట్లయితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, మనం డైలీ ఏం చేస్తాం, బై ఛాన్స్ చాలా మంది చెస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫ్లాట్ బెంచ్, ఇంక్లైన్, డిక్లైన్, బటర్ఫ్లై అవన్నీ వేస్తుంటారు. బట్ మనకి అప్పర్ చెస్ట్ ఎవరైతే ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం అప్పర్ చెస్ట్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ చెస్ట్ మసిల్ బాగుంది, కాకపోతే మనకి ఈ అప్పర్ చెస్ట్ అనేది కొంచెం వీక్గా ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వదు అనమాట. చెస్ట్ అయ్యో ఇక్కడ నాకు చెస్ట్ అయితే బాగుంది కానీ అప్పర్ కొంచెం వీక్గా ఉంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే, అప్పర్ చెస్ట్ కోసం మనం ఫస్ట్ చాలా మంది ఏం ఫ్లాట్ బెంచ్ చేస్తుంటారు, కానీ మనం అప్పర్ చెస్ట్ వీక్గా ఉంది కాబట్టి మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఫ్లాట్ బెంచ్ బదులుగా మీరు స్టార్టింగ్ వర్కౌట్ చేసే ముందు మంచిగా పుషప్ చేయండి. పుషప్స్ మనం దండీలు తీస్తాం కదా, మంచిగా 4 సెట్ పుషప్ చేయండి. 4 సెట్ పుషప్ చేసిన తర్వాత డైరెక్ట్గా చాలా మంది ఫ్లాట్ బెంచ్ చేస్తారు. ఫ్లాట్ బెంచ్ కాకుండా మీరు చేయవలసిన విషయం ఏంటంటే, ఇన్క్లైన్ బెంచ్ నుంచి స్టార్ట్ చేయండి అనమాట. ఇన్క్లైన్ బెంచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంక్లైన్ బెంచ్ అనేది మన అప్పర్ చెస్ట్కి మంచి ఎఫెక్టివ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంక్లైన్ బెంచ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మన స్టార్టింగ్ మసిల్ వర్కౌట్ అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. సో అప్పర్ చెస్ట్ వర్కౌట్ అలాగ ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ వర్కౌట్ అనేది ఇంక్లైన్ బెంచ్ ని స్టార్ట్ చేయండి. ఇంక్లైన్ బెంచ్ స్టార్ట్ చేసి 4 సెట్ లేకపోతే 5 సెట్ అనేది మీరు చేసుకోవాలన్నమాట. సో ఈ వర్కౌట్ కూడా మీరు ఆల్రెడీ వర్కౌట్ చెప్పాను కదా, వెయిట్ పెంచుకుంటూ మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో అంత వేసుకోండి. తర్వాత ఇంక్లైన్ అయిన తర్వాత మీరు డిక్లైన్ వేసుకోండి. ఎందుకంటే అప్పర్ చెస్ట్ విత్ లోవర్ చెస్ట్ మనం పుష్ చేస్తున్నట్లయితే మనకి అప్పర్ చెస్ట్ మజిల్ అనేది ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ అయ్యి నెక్స్ట్ వర్కౌట్కి మనం చేసే వర్కౌట్కి అప్పర్ చెస్ట్ అనేది మంచిగా మనకి కంఫర్టబిలిటీ అనేది ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ డిక్లైన్ వేసుకోండి. డిక్లైన్ వేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఇంక్లైన్ వేసారు కదా, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినట్లయితే తర్వాత డిక్లైన్ వేసారు కదా, డిక్లైన్ తర్వాత మళ్ళీ మీరు అప్పర్ చెస్ట్ వచ్చేసి డంబుల్ అయిపోతే మీరు రాడ్ తీసుకోవాలన్నమాట. ప్లెయిన్ రాడ్ అంటే ఇంక్లైన్ రాడ్ ప్రెస్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ డంబుల్ ప్రెస్ ఇంక్లైన్ చేస్తే బై ఛాన్స్ డంబుల్ ప్రెస్ అయిపోతే ఫస్ట్ మీరు బార్ తీసుకున్నారు అనుకోండి, ఇంక్లైన్ బార్ తీసుకున్నట్లయితే సెకండ్ డిక్లైన్ అయిపోయిన తర్వాత మనం థర్డ్ వచ్చేసి డంబుల్ ప్రెస్. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం డంబుల్ చేస్తున్నట్లయితే థర్డ్ వేరియేషన్ మనం చేయవలసింది బార్ చేయాలి, రాడ్ చేయాలి. ఫస్ట్ రాడ్ వేసుకున్నట్లయితే థర్డ్ వేరియేషన్ మనం డంబుల్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఇక్కడ ఇంక్లైన్డ్ అనేది 2 మసిల్స్ వస్తున్నాయి, 2 వేరియేషన్ అనేది కంపల్సరీ మీరు చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ఫ్లాట్ బెంచ్ చేసేసి ఇంక్లైన్ వేసి బటర్ఫ్లై కొట్టేస్తారు. అలా కాకుండా మీరు ఇక్కడ ఇంక్లైన్ మసిల్స్ అనేది మనకి, ఎందుకంటే అప్పర్ చెస్ట్ వీక్గా ఉంది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం అప్పర్ చెస్ట్ మీదే ఉండాలి. సో ఇంక్లైన్ బెంచ్ అనేది మనం 2 టైమ్స్ యూజ్ చేయాలన్నమాట. డంబుల్ ప్రెస్ కానీ లేకపోతే రాడ్ మనం ఆ విధంగా చేయాలన్నమాట. ఫస్ట్ డంబుల్ చేస్తే డిక్లైన్ అయిన తర్వాత రాడ్ చేయండి, ఫస్ట్ రాడ్ చేస్తే డిక్లైన్ అయిన తర్వాత డంబుల్ చేయండి. సో డిక్లైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాడ్ అయింది కదా, రాడ్ కూడా ఇంక్లైన్ రాడ్ మీరు చేసిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ మీరు చేయవలసిన విషయం ఏంటంటే, బటర్ఫ్లై చేస్తారు. కానీ బటర్ఫ్లై చేస్తున్నప్పుడు మీరు చాలా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది బటర్ఫ్లై ఏం చేస్తారంటే, ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా,
హ్యాండిల్ ఏం చేస్తారు, మధ్యలో లేకపోతే కింద పట్టుకుంటారు. కానీ మీరు అప్పర్ చెస్ట్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు బటర్ఫ్లై యొక్క హ్యాండిల్ ఎలాగుండదండి, హ్యాండిల్ ఎలాగ అంటే మనకి ఇక్కడ ఇలా హ్యాండిల్ పట్టుకుంటాం కదా, మన హ్యాండ్ అప్పుడు మనకి అప్పర్ చెస్ట్ ఎక్కడైతే ఉందో దానిపైన మన హ్యాండిల్ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మన అప్పర్ చెస్ట్ హ్యాండిల్ మనం ఎప్పుడైనా అప్పర్ చెస్ట్ వీక్ ఉన్న వాళ్ళకి బటర్ఫ్లై చేస్తున్నప్పుడు మధ్యలోని కానీ కిందని కానీ బటర్ఫ్లై చేయొద్దు. చాలా మందికి ఈ విషయం తెలీదు, మీరు చేసే మిస్టేక్ ఇదే. సో ఇది బాగా గుర్తుంచుకోండి. బటర్ఫ్లై చేస్తున్నప్పుడు మధ్యలోని కానీ కిందనైతే అస్సలు పట్టుకోవద్దు. ఎవరికైతే అప్పర్ చెస్ట్ ఉందో మీదని పట్టుకున్నట్లయితే మొత్తం వెయిట్ మొత్తం అప్పర్ చెస్ట్ మీద వస్తుంది. మీరు చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఇంక్లైన్డ్, డిక్లైన్డ్, మళ్ళీ ఇంక్లైన్ వేసిన తర్వాత థర్డ్ వచ్చేసి బటర్ఫ్లై చేస్తున్నప్పుడు హ్యాండిల్ మనం చేస్తున్న బటర్ఫ్లై హ్యాండిల్ పైన పట్టుకొని మీరు 4 సెట్స్ లేకపోతే 5 సెట్స్ రిపిటేషన్ ఎన్నని వేసుకోండి. తర్వాత మీ ఇష్టం లోడ్ ఎంత తీసుకుంటారో. బట్ ఇక్కడ నేను చేసే విధానం చెప్తాను అనమాట. ఈ బటర్ఫ్లై యొక్క హ్యాండిల్ అయితే పైన పట్టుకొని మీరు మంచిగా చెస్ట్ అప్ చేసి బ్రీత్ అవుట్ చేసి మంచిగా చేస్తున్నట్లయితే మన అప్పర్ చెస్ట్ మీద ఫుల్ లోడ్ వచ్చి అప్పర్ చెస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంకో వర్కౌట్ ఉంది. ఈ బటర్ఫ్లై కూడా అయిపోతుంది కదా, చాలా మంది ఏం చేస్తారంటే బటర్ఫ్లై అయిపోయిన వెంటనే మళ్ళీ అంటే వర్కౌట్ ఫినిష్ చేసేస్తుంటారు. కానీ అక్కడ మీరు ఎవరైతే అప్పర్ చెస్ట్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఫుల్ అవర్ చేస్తాం కదా, చెస్ట్ ఫుల్ అవర్. మీకు వీడియోస్ తెలియకపోతే ఫుల్ అవర్ వర్కౌట్ మీకు తెలియకుండా ఉంటే వీడియో చూడండి, ఎక్కడైనా గూగుల్లో చేయండి, లేకపోతే నేను కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఫుల్ అవర్ చేస్తున్నట్లయితే మన మజిల్స్ అనేది మనం ఫుల్ అవర్ ఇలా పైకి చేస్తూ లేపుతూ ఉంటాం కదా, సో ఆ యాక్షన్ అనేది అప్పర్ చెస్ట్ మీద ఫుల్గా పడుతుంది అనమాట. సో ఫుల్ అవర్ చాలా ఇంపార్టెంట్. అప్పర్ చెస్ట్ ఎవరికైతే వీక్గా ఉందో వాళ్ళందరికీ కూడా ఫుల్ ఓవర్, ఇన్క్లైన్డ్ అండ్ బటర్ఫ్లై చేస్తున్నప్పుడు ఈ పట్టుకుంటారు కదా హ్యాండ్లు, అది పైన పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పుల్ ఓవర్ కూడా మీ వర్కౌట్ డైలీ అంటే చెస్ట్ షెడ్యూల్లోని కంపల్సరీగా మీరు వర్కౌట్లోనే అయితే పుల్ ఓవర్ అనేది యాడ్ చేసుకోండి. పుల్ ఓవర్ చేస్తున్నట్లయితే మీ అప్పర్ చెస్ట్ అనేది మస్తుగా తయారవుతుంది. అండ్ మన చెస్ట్ మధ్యన గ్యాప్ కూడా మంచిగా అంటే చెస్ట్ అనేది ఒక విధంగా బెలూన్స్ లా తయారవుతుంది అనమాట. మంచిగా మజిల్స్ అనేవి బాగుంటాయి. అండ్ ఫైనల్ వర్కౌట్ వచ్చేసి ప్యారలల్ డిప్స్ మనం చేస్తాం కదా, ప్యారలల్ డిప్ చేస్తున్నప్పుడు ఆ బార్ చేసే విధానం ఎలా ఉండాలంటే మీరు ప్యారలల్ డిప్ చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రంట్ బెండ్ అయ్యి చేస్తుంటారు. కానీ ఫ్రంట్ బెండ్ అవ్వదు ఎప్పుడు. ప్యారలల్ డిప్స్ ఎలా చేయాలంటే 2 చేతులు కూడా ఎల్బోలా ఉండి మనం ప్యారలల్ డిప్ స్ట్రైట్ గా బాడీ ఉంచి కొంచెం జస్ట్ 1% ముందుగా అయ్యి మనం ప్యారలల్ డిప్స్ అంటే మనం చేసే విధానం అంటే మోషన్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే మనం కరెక్ట్ గా అది అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. సో ఈ వర్కౌట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు అప్పర్ చెస్ట్ ఎవరైతే వీక్ గా ఉందనుకుంటారు కదా వాళ్ళందరూ ఈ వర్కౌట్ మీరు ఫాలో చేయండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, లేకపోతే రాడ్, తర్వాత డిక్లైన్ అండ్ ఇంక్లైన్, బటర్ఫ్లై, పుల్ ఓవర్ అండ్ ప్యారలల్ డిప్స్ మాత్రం కంపల్సరీ మీ వర్కౌట్లో అనేది కంపల్సరీగా మీరు యూజ్ చేయాలి. అలా మీరు చేస్తున్నట్లయితే ఎవరైతే అప్పర్ చెస్ట్ వీక్ గా ఉందో వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మన చెస్ట్ కూడా మంచి లుకింగ్ గా అండ్ మంచి మసిల్ లాగా తయారవుతుంది అనమాట. సో మీ అందరికీ ఈ అప్పర్ చెస్ట్ ఎవరికైతే వీక్ గా ఉందో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. కంపల్సరీ ఈ వర్కౌట్ మీరు ఫాలో చేసి చూడండి, రిజల్ట్ మీకు తెలిసిందనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్లో ఉంటే కామెంట్ రూపంలో చేయండి. మీ అందరి కోసం కంపల్సరీగా నేనైతే వీడియోలు చేస్తాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్తే.